2016లో పెట్టాము, ఇప్పుడు పెట్టాము. ఇప్పుడు పెట్టినా మాకు రాలేదు. రెంట్ పర్పస్లో ఉన్నాము. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నా అర్జీ పెట్టడానికి. 3 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఈ పరిపాలనలో. మా వారు చనిపోయారు, విడో పెన్షన్కి అప్లై చేస్తున్నాను, రాలేదు. మున్సిపల్ చుట్టూరు తిరుగుతూనే ఉన్నాను. అంటే డబుల్ బెడ్రూమ్ల కోసం అని చెప్పేసి సర్వేలు చేసిండ్రు కదా, ఇంతకు ముందు కేసీఆర్ రాజ్యంలో కూడా మీరు apply రాలేదు. ఎలక్షన్ కూడా అడ్డపడి రాలేదు. విడో పెన్షన్కి అప్లై చేశాను, డబల్ బెడ్రూమ్ అప్లై చేశాను, రెంట్ పర్పస్లో ఉన్నాను. మా వారు పిడి స్ట్రోక్ వల్ల చనిపోయారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఇంకొకటి కూడా ఉన్నాను. ఇచ్చారు కదా హామీ, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాము అని. కోటీశ్వరులు కాదు కదా, పెన్షన్కి 1,000 రూపాయలు కూడా లేదు. ఈ బస్సు పెట్టడం కూడా నా అభిప్రాయం ఏంటంటే వేస్ట్. మరి ఇది పెట్టకుండా ఏది పెట్టుంటే బాగుండేది? పెన్షన్ పెట్టి వితంతులు పెన్షన్ పెట్టేసి బీద వాళ్ళకి రెంట్ పర్పస్లో ఉన్నారు. ఆ రెంట్ కట్టలేని స్థితిలో కూడా ఉన్నారు. ఆడవాళ్ళు 10 ఇళ్ళు చాకరీ చేస్తే కానీ రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ డబల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళకి ఒక ఆసరా అనేది ఉంటుంది. ఒక 5,000 రూపాయలు 3,000 రూపాయలని మిగులుతుంది వాళ్ళకు. అంతేనా? అది నా అభిప్రాయం.